ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో, 30వ తారీఖు తిరుపతి రావాలా, పోలీస్ స్టేషన్ ఈస్ట్కు రావాలని చెప్పన్నారు. అటే పోయింది, ఇంతవరకు పత్తలేదు. పోవడానికంటే ముందు రోజా మాట్లాడిన వీడియోని నేను డిస్ప్లే చేస్తూ మాట్లాడతా ప్లీజ్. అది ఆడలేక మధ్యలో దరువు కాదు, వేరే ఉంది. అది వేరే, అది ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. మంగళవారం అన్నట్టు ఉంటుంది అంటారు అన్నమాట. అది మేము పర్సనల్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడుకుంటాం. బట్ పబ్లిక్ వచ్చేసరికి ఆడలేక మధ్యలో దరువు అని చెప్పి అంటాం అన్నమాట. ఓకేనా? చలో. నోటీసులు ఇచ్చింది గవర్నమెంటో, లేకపోతే ప్రైవేటో, లేకపోతే నేనో, లేకపోతే నా ఇంకోడో ఫ్రెండో కాదు. నోటీసులు ఇచ్చింది నీకు పోలీసులు, కంప్లైంట్ ఇచ్చింది పత్రికా యాజమాన్యం. ఓకే, అవినాభావ సంబంధం లేదు, అరిటాకుల కట్ట లేదు, దాని గుడ్డు లేదు, ఏది లేదు. చెప్పింది అదే, అందుకే ముందే చెప్పిన తెలుగులోనే. నీకు నోటీసులు ఇచ్చింది పోలీస్ వ్యవస్థ కంప్లైంట్ ఇచ్చింది పత్రికా యాజమాన్యం ఆంధ్రజ్యోతి. చంద్రబాబు నాయుడుకున్న అవినాభావ సంబంధం ఏంటి? ఆంధ్రజ్యోతి పేపర్ కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, నేను చదువుకుంటానో, కాల్చుకుంటానో, మసిగుంటగా వాడుకుంటానో, లేదా కబోర్డ్లో వేసుకుంటానో నా ఇష్టం. ఇది ఎట్లుందంటే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా సెల్వమని నా ఇష్టం. ఆడిని నేను అంట్లు దోమ పెడతానా, గిన్నెలు ఉతక పెడతానా, బట్టలు ఉతక పెడతానా, లేకపోతే కుక్కర్లు వేసి మసి చేస్తానా, లేకపోతే టబ్బులు వేసి మాయ చేస్తానా, లేకపోతే ఎక్కడో లోయ మీద తీసుకెళ్ళి తోసేస్తానా, నా ఇష్టం. నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నా మనిషి, నా ఇష్టం. నేను కొనుక్కున్న కట్నం ఇచ్చి, కాబట్టి నేను చేసుకున్నా నన్ను ఎవరు అడగొద్దు అన్నట్టు ఉంది. పేపరు షాప్లో నువ్వు కొనుక్కున్నా కానీ దానికి కొన్ని విలువలు ఉన్నాయి ఈరోజా. అంటే విలువలు అంటే నీకు, నాకు, మనకు వాల్యూస్ లేకపోవచ్చు, కానీ పత్రిక అనేది కొంతమంది విశ్వాసాల మీద నడుస్తూ ఉంది, కొన్ని సిద్ధాంతాల మీద నడుస్తూ ఉంటుంది. కొంతమంది దానిలోంచే వార్తలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకుంటారు. అది చిన్న చితక పేపర్ అయినా బాగుండు, కానీ ఇటు ఆంధ్రలో, ఇటు మా తెలంగాణలో కూడా హయ్యెస్ట్ సేల్ అయ్యే పేపరు ఆంధ్రజ్యోతి. మరి అటువంటి పేపర్ని నువ్వు అంతమంది నమ్మకాలని, విశ్వాసాలను నువ్వు తగలబెడతానంటే ఎట్లా? నువ్వు 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నంత మాత్రాన పేపర్ని తగలబెడతానంటే ఎట్లా? ఇప్పుడు నాకు తెలిసి కట్నం నువ్వు సెల్వమనికి కొన్ని లక్షలు ఇస్తారు మీ వాళ్ళు. ఐ మీన్ నువ్వే ఇచ్చినావు అనుకుందాం. సెల్వమని నేను ఏమేం చేసుకుంటా, నేను కొనుక్కున్నా కాబట్టి వాడు నా ఓడిగా నేను వాడిని ఏమేం చేసుకు, అది కరెక్ట్ కాదు కదా రోజా. దట్స్ నాట్ రైట్. కొనుక్కున్నావు, దాన్ని చదువుకో, లేదా ఇంటికి తీసుకెళ్ళి ఇంకో రకంగా వాడుకో, ఓడొద్దన్నాడు. కానీ రోడ్ల మీద తగలబెడడానికి కాదు కదా. అట్లనే భర్తని కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకొని గుట్టుగా వాడితో సంసారం చేసుకో, లేదా నచ్చకపోతే డివోర్స్ ఇచ్చుకో. అంతేగాని నేను వాడిని డ్రమ్ములో పెట్టి కుక్కేస్తా, సిలిండర్ మొద్దులో దాచేస్తా, వాడికి నేను పాయిజన్ ఎక్కిస్తా, వాడి లొంగిలోకి నేను పామును వదిలేస్తా, ఇవి కాదు కదా. ఇవి పద్ధతులుగా, అంటే ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్స్ చెప్తాను. రోజు అట్లా చేస్తాను నేను అనట్లేను, ఎందుకంటే రోజు అట్లా చేస్తే ఈ పాటికి నేను ఎప్పుడో ఈ పాటికి మరి అట్లాంటి పెద్ద దినం కూడా భోజనాలు. ఎవరినెత్తినేస్తావు కాల్చి? ఇప్పుడు సెలవుమన్నీ చేసి ఎవరినెత్తినేస్తావు? కాదు కదా, అది కాదు కదా ఆన్సర్, అది కాదు కదా. కాల్చడం తప్పే, ఈ పరిస్థితుల్లో ఇట్లా చేయాల్సి వచ్చిందని చెప్పు, అంతేగాని కాల్తే ఎవరిని తినేసినా, నేను కొనుక్కున్నది నా ఇష్టం, నేను కాల్చి ఎవరి మీద నేను ఎవరిన తగలబెడతా, నేను పేపర్ని, అది కాదు కదా, అది పద్ధతి కాదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే యాక్షన్ తీసుకో. నీకు నోటీసులు వచ్చినట్టు వాళ్ళకు నోటీసులు పంపిమాను సాక్షి యాజమాన్యాన్ని. ఓడొద్దన్నాను నిన్ను. సాక్షి ఛానల్కి ఏవైనా ఇట్లాంటివి దాడులు కానీ, పేపర్లు తగలబెట్టడం కానీ, టీవీ ఛానల్ని ఏమైనా అడ్డుకోవడం కానీ చేస్తే వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించు. అంటే మరి సాక్షి ఛానల్లో మీ వైఎస్ జగన్ ఇది ఉందా మరి? అసలు సాక్షి ఛానల్లో డైరెక్ట్ వైఎస్ఆర్ బొమ్మే వచ్చింది మొన్నటిదాకా. ఇప్పుడు ఈ మధ్యలో బొమ్మను మార్చినట్టున్నాడు జగన్కు అహంభావం పెరిగిన తర్వాత. అది మీది. మరి మీ ప్రాణం ఎవరి దగ్గర ఉంది? అంటే నా ప్రాణం నీ దగ్గర ఉంది, అది వేరే విషయం అనుకో. నా గుండె
అది లబ్ డబ్ అని కాదు, రోజా 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 అని కొట్టుకుంటూ ఉంటుంది నాకు గుండె. అది అందరికీ తెలుసు, చూసే వాళ్ళందరికీ తెలుసు అది. కానీ పాయింట్కి రావాలి, నా పర్సనల్స్ ఇక్కడ మాట్లాడుతూ. ఓకే, ఐ నో, చెప్పు. ఇప్పుడు ప్రాణం చిలకలో ఉందంట చూడు. అలా చంద్రబాబు నాయుడు ప్రాణం ఏమైనా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉందా? ఆంధ్రజ్యోతిని కాలిస్తే ఈయనెందుకు నోటీసులు పంపించాడో నాకైతే అర్థం కాదు. నీకు చంద్రబాబు వచ్చిండా నీ ఇంటికి? పోలీస్ ఆఫీసర్ వచ్చిండు? అసలు ఏం మాట్లాడుతున్నావు రోజు నాకు అర్థం కాదు. చంద్రబాబుకి ఇట్లా వచ్చిందా చెప్పు మరి, నీకు మాట్లాడతా. నువ్వెందుకు పోతున్నావు బాబు గారు? మరి అది నా బాబు గారు అని చెప్పి నేనే ఏదో ఒకటి చెప్పుకుంటా. అది నా ప్రాపర్టీ అని చెప్పుకుంటా, నా ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకుంటా, అది నా ఆస్తి, అది నా హక్కు అని చెప్పుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ వీడియోలు చూసుకుంటా, వీడియోలు అంటే ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో ఇంకా కొన్ని వీడియోలు కొన్ని అవి చూస్తా పెరిగిన రోజు. అవి అర్థమైందా? ఎప్పుడైతే రోజా సినిమాలు ఆపేసిందో అప్పుడు నేను పెరగడం కూడా ఆపేసిన. ఒకవేళ ఆమె అట్లనే సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ వస్తే నేను ఇంకా పెరిగిపోదు నీ పాటికి. అక్కడ మా పైన రేకులు కూడా నాకు టచ్ అయ్యేటి. అర్థమవుతుందా? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ చేస్తే కేసు లేదు, ఆడపిల్ల మీద దాడులు చేస్తే ఎక్కడ లేదు కేసు, ఎక్కడ పెట్టలేదు. ఆడపిల్లల దగ్గరికి న్యాయం జరగమని చెయ్యట్లేరని నువ్వు రోడ్డు మీద కూర్చో, నేను వస్తా నీ వెనక, నీ ముందు కూర్చుంటా. ఖచ్చితంగా నీకు అన్ని విధాలా నేను అండగా ఉంటా, నేను సపోర్ట్గా ఉంటా. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఎక్కడ కూటమి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు నువ్వు చూపెట్టు, నేను కూడా నాకు గలం వినిపిస్తా. కేసులు లేదు ఈ రాష్ట్రంలో. నడి రోడ్లో తలలు పగలగొడుతుంటే కేసులు ఉండదు ఈ రాష్ట్రంలో. ఏ విధంగా రౌడీజం, గుండాయిజం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చేస్తే కేసులు ఉండవు. ఈ రాష్ట్రంలో ఒక గొర్రెల కాపరి పాపం గొర్రెలు మేపుకుంటే వ్యక్తి మీదకి బండి తీసుకుపోయి గుద్ది సాగు కొడితే ఆడి మీద యాక్షన్ తీసుకుంటా అంటే పాపం పిల్లోడు, పాపం చిన్నోడు, ఏదో 40-45 ఏళ్ళు ఉన్న ఒక గొర్రెల కాపరిని గుద్ది సాగు కొట్టినందుకు కూడా మీరు తీసుకెళ్ళి జైల్లో పెడతారా అని చెప్పి ఆ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి. ఏమి యాక్షన్ తీసుకోవాలి రోజు నాకు అర్థం కాదు. పాపం తెలియక చంపిండా 40-45 ఏళ్ళని మాట్లాడతారా? మళ్ళీ మీరే యాక్షన్ తీసుకోరు, సచ్చినా తీసుకోరు, బతికినా తీసుకోరు. ఎటువంటి దాడులు ఆడోళ్ళ మీద జరిగినా కానీ నువ్వు అనేది అదే కదా, మొన్న గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ గురించే కదా. అక్కడ టీడీపీకి సంబంధించిన వాడు అయినా కానీ అతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు, ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. మనం షాప్ లో కొనుక్కొని మనం తగలబెట్టుకుంటే పెద్ద కేసు అంట. మీరు అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి. ఇప్పుడు ఇదేదో ఉంది చూసినావా, మా బాబాయిని మేము గొడ్డలతో చంపుకుంటే మీకు వచ్చిన బాధ ఏందన్నట్టుంది నీ వ్యవహారం అయితే. అరే గొడ్డలి మాది, బాబాయ్ మా బాబాయ్, నరికింది మేము, చంపుకుంది మేము, మధ్యలో మీకు గోలేందని చెప్పి అన్నట్టుగానే ఉంది ఇది. వివేకానంద రెడ్డి హత్యలాగానే ఉంది. బాత్రూంలో పోయి గొడ్డలతోటి ఇలా కొట్టి అదే కదా, అందుకే గొడ్డల పార్టీ అనే పేరు వచ్చింది మీకు. ఒట్టిగా పెట్టలే కదా లోకేష్ గారు మీకు గొడ్డల పార్టీ అని. ఇట్లాంటివి చేసిల్లు కాబట్టి, ఇట్లాంటి గొడ్డల స్క్రిప్ట్లు మీరు మంచిగా తయారు చేసి పెట్టిల్లు కాబట్టే మీకు ఆ పేరు వచ్చింది. తీసుకుంటేనేమో యాక్షన్ తీసుకున్నారు, తీసుకోకపోతే తీసుకోలేదంటారు. కానీ ఏదేమైనా కానీ మా రోజా మీద ఏం యాక్షన్ తీసుకోకండి ప్లీజ్. కూటమి గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఇది. ఏదన్నా ఉంటే దయచేసి సెటిల్మెంట్ మాట్లాడుకుందాం. నాకు రోజా అంటే చాలా ఇష్టం అబ్బా. నా యూట్యూబ్ ఛానల్ మొత్తం చెక్ చేసినా మీకు కనిపిస్తుంది. ఐ లైక్ హర్, ఐ ఫ్యానిజం హర్. సో ప్లీజ్ మా రోజాను వెతికి పెట్టండి. అది నాకు పొద్దుటి నుంచి కనపడతలేదు. పొద్దుటి వరకు ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందో మరి లేకపోతే అరెస్ట్ అయిందని అంటారో నాకు తెలియదు. అరెస్ట్ అయితే మాత్రం దయచేసి చెప్తున్నా, ఆవిడ ఏ సెల్లులో ఉంటే ఆ సెల్లులోకి నన్ను కూడా అరెస్ట్ చేసి పంపండి దయచేసి. రోజా కోసం నేను ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నా. తిరుపతికి వస్తా, తిరుపతి రోడ్ల మీద కూర్చుంటా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా. థ్యాంక్ యూ. జై హింద్. జై రోజా, జై హింద్.